నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా నడుస్తోంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా అంశమంతా కూడా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం చుట్టే తిరుగుతున్నది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు. రవీంద్ర నాయక్ గారు ఇక 2 రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సీఎం ఎవరైతే మాజీ సీఎం అయితే ఎవరైతున్నారో ఈ కేసీఆర్ గతంలో సీమాంధ్ర సీఎం అవ్వాలనుకున్న ఉద్యమం పైనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రవీంద్ర నాయక్ గారు ఎట్లా చూస్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో దాదాపు 4000కు పైగా ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా రోజు మనం చూస్తూ ఉన్నాము. సిట్ ఒక్కొక్కరిని వాగ్మూలాలు కూడా రికార్డ్ చేస్తూ ఉంది. ఏం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గురించి, గత ప్రభుత్వం గురించి? ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నామని ఒక సంతోషం తప్ప ఈ కేసీఆర్ వల్ల తెలంగాణ తెరలైపోయింది అనేది కన్ఫర్మ్. అయితే 10 సంవత్సరాలు పవర్లో ఉండి తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు, తెలంగాణను దోచుకున్నాడు, తెలంగాణని ఆగం చేసేసి తెలంగాణ వనరులని, తెలంగాణను రేపు చేసినారు. ఎవరు? కేసీఆర్ చేసి పేద ప్రజలు కనీసం డెవలప్మెంట్ కాకుండా అడ్డుపడ్డాడు. ఎడ్యుకేషన్లోనైతేనేమి, ఆర్థికంగా అయితేనేమి, తర్వాత ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల విషయంలో అయితే తిరిగి లాక్కోవడం, అసైన్మెంట్ ల్యాండ్స్. అటువంటి వ్యక్తి ఆ రోజేమో ఆ విధంగా ప్రజల్ని మోసం చేసినాడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు చక్కటి పాలన అందిస్తుంటే ఉన్న వనరులతోనే కేసీఆర్ చేసిన ఆర్థిక నిర్వాకాన్ని తట్టుకొని మరి ఇక్కడ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలని ఉన్నంతలోనే సర్దుకుంటూ సాఫీగా నడుస్తున్న పరిపాలనను, దాని ఎఫెక్టు, దాని యొక్క లాభం, దాన్ని ప్రజలు ఆస్వాదించకుండా డీవియేట్ చేయడానికి ఇప్పుడు ఆయన నాటకం ఆడుతున్నాడు. నాటకం ఏంటి? ఇప్పుడు అన్ని విధాలుగా ఆల్ కార్నర్స్ నుంచి కేసీఆర్ నోటీసులు రావడం కానివ్వండి, ఈ విచారణ సంస్థల యొక్క మరి వీళ్ళని పిలవడం కానివ్వండి, అన్ని ఫీల్డ్లలో విద్యుత్తు ఒప్పందం కుంభకోణం నుంచి మొదలుపెట్టుకుంటే అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కొని రియల్టర్స్కి ఇచ్చినటువంటి ఆ పరిస్థితి అయితే, అదేవిధంగా కాళేశ్వరం కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, గ్రైనేట్ కుంభకోణాలు, నయీం భూముల కుంభకోణాలు, మరి అదేవిధంగా గోల్డ్ స్టోన్ భూముల కుంభకోణం, ఈ విధంగా కాంతిశికుల భూముల కుంభకోణం, నిజాం మిగుల భూముల కుంభకోణం, అదే రకంగా వక్ఫ్ ల్యాండ్స్ కుంభకోణం, ఇవన్నీ కుంభకోణాలే. ఈ కుంభకోణాలు చేసి తెలంగాణను మరి వీటి మీద జరిగేటువంటి యొక్క విచారణలు, వీటి నుంచి డివేట్ చేసి మరి ఒక యంగ్స్టర్గా, డైనమిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణను గాడిలో పెట్టి పరిపాలన చేస్తుంటే దాన్ని మరిపించడానికి, దాని మీద ఎఫెక్టివ్నెస్ను తగ్గించడానికి ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి తతంగం. ఈ తతంగం ఏంటి? కేసీఆర్కి ఎప్పుడు అలవాటు నేను చూసిన ఏంటంటే, కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడైతే అంతకుముందే ఏం లేనప్పుడే చేసేవాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడో నాకు తెలుసు. ఈయన 83లో ఇతను ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. నేను 83 కన్నా ముందే నేను నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన. సో ఆ రోజులో ఆయన పరిస్థితి నాకు తెలుసు. మరి ఈరోజు తెలంగాణ మూమెంట్లో మరి లక్షలాది కోట్లు సంపాదించుకొని వందలాది వేలాది ఎకరాల భూముల్ని కూడా కార్నర్ చేసినాడు. సో ఇప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసేటువంటి గిమ్మికులలో భాగం. దీనికి ఇప్పుడు విచారణ సంస్థలకు సరిగా మరి రెస్పాన్స్ ఇవ్వడంలే. ఇప్పుడు ఫ్రాంక్గా నేను చెప్తున్నా, ప్రభాకర్ రావు అనేవాడు డీజీగా మరి ఐజీ ఇంటెలిజెన్స్కి ఉన్నాడు. ఐజీ ఇంటెలిజెన్స్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తాడు ఐజీ తప్ప వేరే వాళ్ళు ఎవరు చెప్పినా చేయరు. ఇది మనకు జగమెరిగిన సత్యం. అయినా కూడా ఇంకా ఇది కేసీఆర్కు సంబంధమా లేదా అనేది డౌట్ పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద బాస్ అని చెప్తున్నారు. అటు ఎవరు ప్రణీత్ రావు అయినా, లేకపోతే ఈయన భుజంగరావు అయినా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయినా కూడా పెద్ద బాస్ ఆదేశాల మేరకే అని అంటున్నారు. కానీ పెద్ద బాస్ పేరు మాత్రం ప్రస్తావన చేస్తారు. ఎవరై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కేసీఆర్ కుట్ర ఎట్లా పడినాడు? తన సామాజిక వర్గం వల్లనే ఆ సీట్లో పెట్టినాడు. ఎస్ఓటి అనుకుంటా. ఎస్ఓటిలో తన సామాజిక వర్గంలో వాళ్ళని పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు అంటే, తను చేసే అకృత్యాలు బయటపడకుండా వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళు ఎప్పుడో రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టినాడు. మరి వాళ్ళు ఈరోజు
పెద్ద బాస్ అంటే ఇంకా పెద్ద బాస్ ఎవరు? ఇంకా దానికి ఇంకా ప్రూఫ్ ఏం కావాలా? సో దీనికి కేసీఆర్ అండ్ కోలే దీనికి బాధ్యులు. సో దీన్ని ఇంకా కేసీఆర్ చేసిండా లేదా, టెక్నికల్గా కేసీఆర్ బాధ్యుడా కాదా, నథింగ్ డూయింగ్. తెలంగాణ ప్రజలు కోడే కూస్తున్నారు. కేసీఆరే బాధ్యుడు ఈ యొక్క అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, తన ఇంట్లో ఉద్యోగాలు కొలువులు ఇచ్చుకోవడానికి, మరి కాళేశ్వరం డబ్బులు మరి కాజేయడానికి, భూములు కాజేయడానికి కేసీఆర్ ఇస్ ది రెస్పాన్సిబుల్. ఎందుకు అంటున్నానంటే, కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు, నేను నా ముసలిది మేము ఇద్దరమే పావుసరి బియ్యం వండుకుంటే మా కడుపు నిండుతుందన్నాడు. నా కొడుకు బిడ్డనేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. నా కొడుకు బిడ్డ కూడా మా కుటుంబం నుంచి మేము పదవులు తీసుకోం. అదేవిధంగా ఒకవేళ తర్వాత పదవులు తీసుకున్న తర్వాత ఏమన్నాడు, నా ఇంటి వాళ్ళు కూడా ఎవరైనా అవినీతి చేస్తే ఊచలు లెక్క పట్టాల్సిందే అని అన్నాడు. కావాలి కుక్క అని అన్నాడు. ఎన్ని చెప్పినాడండి? ఏది వాటన్నింటికి విపరీతంగా ఈరోజు తెలంగాణ ఆగమైపోయి తెలంగాణను కంప్లీట్గా రేప్ చేసినాడు కేసీఆర్. సో కేసీఆర్ మీద జరుగుతున్న విచారణ ఇంకా దీన్ని ఫాస్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే, యంగ్స్టర్గా ఒక డైనమిక్ పర్సన్గా చెప్పి తొక్కుకుంటూ వచ్చి నేను నిన్ను ఓడిస్తానన్నాడు, ఓడించినాడు. బీజేపీ కూడా ఒక మాట అంటుంది రవీంద్ర నాయక్ గారు, ఇది నత్తనడక నడుస్తున్నది. సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ అయినా, కాళేశ్వరం అయినా, ఇతర ఏ విచారణ అయినా కూడా. సో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ మాత్రం సిబిఐకి అప్పచెప్పాలని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీజేపీ పాత్ర ఎట్లుందంటే, బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఏమన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఆ స్పందన. సో ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అదే. నేను ఇప్పుడు ఎక్కువ దీంట్లో చెప్పను, కానీ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ బిగిన్ అయినప్పుడు దిస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని అడుగుతున్నాను నేను. ఇప్పటికి నేను చాలాసార్లు అడిగిన. అందులో మన కిషన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్. ఇక్కడ హోమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వెంబడే ఉంటుంది. ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగింది ఇది. ఎవరి కాన్స్టిట్యున్సీలో? కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే ఇది జరిగిందంతా. మరి ఆ రోజు దేశ భద్రతకు సంబంధించింది, దేశానికి విఘాతం కల్పించే శక్తుల యొక్క కుట్రల్ని రికార్డే ఉన్న రికార్డ్స్ అన్నిటిని ధ్వంసం చేసినారు. మరి వాట్ ది సెంట్రల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ డూయింగ్? ఆ రోజులు ఏం చేసింది? దీనికి సెంట్రల్ షుడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో సెంట్రల్గా ఇప్పుడేమంటున్నారు, మాకు అప్పచెప్తే, సిబిఐకి అప్పచెప్తే మేము తొందర చేస్తాము. ఇది చేసినారా? ఈ లిక్కర్ కేసు చేసినారా? ఇంతవరకు ఎక్కడ పోయింది లిక్కర్ కేసు? ఏమైంది? ఇది ఎందుకు? ఏటీఎం ఏది కాళేశ్వరం ఏటీఎం అయిద్దని చెప్పి ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారు చెప్పినారు. కేసీఆర్ కుటుంబానికి ఉచ్చు బిగిస్తుంది అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? ఎన్నిసార్లు ఈయన ఉచ్చు బిగిస్తున్నారు వీళ్ళు. ఇంకోటి, వీళ్ళు మోదీ గారిని చూసి ఏదో మంచి పరిపాలన అందిస్తాడు, మాకు ఏదైనా చేస్తాడని చెప్పి 8 మందిని గెలిపించినారు. ఈ 8 మందిని గెలిపిస్తే ఏం చేసినారు మోడీ గారు? ఈటల కూడా క్యాబినెట్ ఆమోదంతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పేసి మొన్న చెప్పినట్టు తెలుస్తోంది. రెండు ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నట్టున్నది బీజేపీలో కూడా. ఇప్పుడు బీజేపీది ఎప్పుడు ద్వంద్వ వైఖరినే. తల్లిని చంపి బిడ్డని బతికించిన అన్నప్పుడే ద్వంద్వ వైఖరి అది. సో నేను దాంట్లో పోకుండా అది ఈ క్యాబినెట్ తీసుకున్నదా లేదా అది ఈటల దాన్ని క్లారిఫై చేయాలా, కరెక్ట్ చెప్పాలా. ఆయన ఎందుకు చెప్పినాడు అనేది దాన్ని మనం మరి అతను చెప్తే తప్ప మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితులు తెలంగాణలో జరుగుతున్నాయో దీని మీద ఇప్పటికీ కేసీఆర్ ఇంకా ప్రజల్ని మోసం చేసి ఇంకా ఇక్కడ నడిచే గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయడానికి చేసేటువంటి కుట్ర. దీని ఏడ తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాలా. కేసీఆర్ అనేవాడు అటువంటి వాడు ఇక్కడ రాజకీయాల్లో ఉండి మరి ఆగం చేసింది కాబట్టి ఇక ముందు కూడా జాగ్రత్త పడాలనేది నేను ఈ సందర్భంగా. ఫైనల్గా ఏం చెప్తారు? ప్రజల నుంచి కొంత ప్రశ్నల వర్షం కురుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ మీద. ఇన్ని విచారణలు, ఇన్ని ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఒక్కరి అరెస్ట్ కూడా జరగట్లేదు ప్రధాన నాయకులు అనేది ఒక ప్రశ్న. దానికి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? దీనికి ఒకటి, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన, ఇందిరా ప్రభుత్వ పరిపాలన, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటుంటారు. సో అది నిజంగా దాన్ని రియల్ దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. లా ప్రకారం చర్యలు ఉంటాయి తప్పకుండా దీంట్లో ఎలాంటి. అయితే ఈ కేసీఆర్ అండ్ కోలు కొంతమంది సోషల్ మీడియాని, కొంతమంది ఈ యొక్క పత్రికల్ని, న్యూస్ ఏజెన్సీని పట్టుకొని ఇది మిస్గైడ్ చేస్తున్నాడు. ఆ డబ్బులు వెదజల్లి ఆ డబ్బు బలం మీద ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తారు. వీ విల్ సపోర్ట్ హిమ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మరి పరిపాలనలో ఒక డిసిప్లిన్ అనేది వచ్చింది, కరప్షన్ ఆగింది. ఈరోజు
నేను ట్రైబల్స్ విషయంలో చెప్తున్నా. ఒకటే ఒక ఎగ్జాంపుల్. 6,000 పాఠశాలలు మూసేసినాడు కేసీఆర్ ఆయన తన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పాఠశాలని రెస్టోర్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాదు, అదేవిధంగా రామంతపూర్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాంట్లో పిల్లలు బయట ఉండి చదివేవాళ్ళు ఎస్సీ ఎస్టీ పిల్లలు. అందులో ఎస్టీ పిల్లలకి 200 మందికి ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఉన్న బడ్జెట్లోనే హాస్టల్స్ కూడా శాంక్షన్ చేసినాడు గర్ల్స్కి, బాయ్స్. సో ఆ విధంగా ఒక మరి పద్ధతిగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. కాబట్టి కేసీఆర్ అనుకోలు చేసే ఏదైతే ఈ గొడవ ఉందో, ఈ యొక్క డీవియేషన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నారో, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే గోబల్స్ ప్రచారానికి జాగ్రత్త ఉండాలనే నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. చివరికి ఒక మాట, సీమాంధ్రకు సమైక్యాంధ్రకు సీఎం కావాలనుకున్నాను ఒక స్టేట్మెంట్ కూడా మీరు ఇచ్చారు. అంటే ఏం జరిగింది అప్పట్లో? నేను యాక్చువల్లీ మేము ఎంపీలు ఏమైనప్పుడు ఫస్ట్ టైం 2004లో 5 ఎంపీలలో ఇతను ఎంపీగా కేసీఆర్ అయిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి. కానీ ఈ మూర్ఖుడు పార్లమెంట్లో ఒక్క నిమిషం ఎప్పుడు మాట్లాడలే. వేరాజ్ ఐ స్పోక్ సెవరల్ టైమ్స్. నేను మాట్లాడినందుకే నా మీద కసిగట్టి నన్ను పార్టీ నుంచి బయటికి పంపించినాడు. అదేవిధంగా మహిళలకు ఎస్టీలకు సీట్ ఇవ్వలేదని అడిగితే దాని మీద నన్ను పార్టీ నుంచి బయటకు పంపించినాడు. సో అటువంటి వాడు ఆ రోజుల్లోనే అతను కుట్రబడినాడు. అతనిది కేసీఆర్ ఎప్పుడు హిడెన్ ఎజెండా పాలిటిక్సే చేసినాడు. ఈయన జీవితమే అది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, తను తెలంగాణ బూచి చూయించాలా, సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని కుట్ర చేసినాడు. దీనికి ఏ రోజైతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చిందో ఆ రోజున పారిపోయినాడు పార్లమెంట్ నుంచి. ఎందుకు పారిపోయినాడు? ఎట్లా ఈ బిల్లు పాస్ కాదు అని మరి బయట వచ్చి తను నన్ను సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి ఆ రోజే స్టార్ట్ చేసినాడు. అందుకని ఆ రోజు పార్లమెంట్లో ఉండలే. కాబట్టి ఇతని హిడెన్ ఎజెండా సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలనేది ఉంది. అది ప్రజలు గుర్తించాలా, దాన్ని అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇది మొత్తం మీద ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నటువంటి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ క్లియర్ చెప్తా ఉన్నాడు. ఇక ప్రజలు ఏదైతే అడుగుతున్నటువంటి ప్రశ్న ఉన్నదో, కాళేశ్వరం అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఇవన్నింటిని కూడా చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ అన్నిటికీ పాల్పడరో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళందరి మీద త్వరలోనే యాక్షన్ ఉంటుందంటూ రవీంద్ర నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఎక్కడ దాకా పోతాయి విచారణలు, ఎవరి మెడకు ఉచ్చు బిగించబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.